పాదాభివందనం చేస్తున్నాను సార్. నమస్కారం సార్. ఇప్పుడు మీ అందరి అభిమాన నాయకుడు, యువ నాయకుడు, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిని, కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారిని స్మరిస్తూ కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెగనూరు గడ్డ మీద ప్రజాగళాన్ని వినిపించాలని చెప్పి మిట్ట మధ్యాహ్నం నడినెత్తిన సూర్యుడు భగభగా అని నిప్పులు కురిపించిన, ఎక్కడ కూడా తొనకకుండా బెనకకుండా మన అధినాయకుడు రాక కోసం స్వాగతం పలికిన అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్లకు, జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులకు, నందమూరి వంశవీర అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరు ముందుగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దయచేసి జెండాలు దించాల తమ్ముడు, దయచేసి దిండాల, జెండాలు దించాల దయచేసి. ఈరోజు సార్ నిన్న లేక మొన్న ఇదే ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మేము సిద్ధమని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక సభ నిర్వహిస్తే ఆ సభకు కర్నూలు జిల్లాలో ఉండే 7 పార్లమెంటులో ఒక పార్లమెంటులో ఉండే 7 నియోజకవర్గాలే కాకుండా ఇతర పార్లమెంటులు, ఇతర జిల్లాల నుంచి 77 నియోజకవర్గాల నుంచి జనాన్ని తీసుకొని వచ్చి సభ పెడితే ఈరోజు ఆ సిద్ధం అని చెప్పి 130 సార్లు నేను బటన్ నొక్కినాను అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ప్రతి బడుగు బలహీన వర్గ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పేదల యొక్క గొంతు నొక్కినాడనే విషయాన్ని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గమనించిన తర్వాత మీరు చూస్తే మామూలుగా ఒక్క అవకాశం అని చెప్పి విషయాన్ని తీసుకుంటే మరణం తప్పదు. అదేవిధంగా ఈరోజు నిన్న లేక మొన్న ఏదైతే గుడ్ ఫ్రైడే పాపులు చేసినటువంటి తప్పుకు యేసు ప్రభు కరుణామయుడు మరణిస్తే ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు అడుగుపెట్టిన రోజు, యేసు ప్రభువు జననమైనటువంటి రోజు. ఆ పవిత్ర దినాన క్రైస్తవ సోదర సోదరీమణులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గడ్డ నీలకంఠేశ్వర స్వామి రథ చక్రాలు నడిచినటువంటి ప్రాంతంలో అశేష జనవాహిని మీరందరూ కూడా ఈరోజు వచ్చి ఎన్ని అబద్ధాలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే ప్రజావేదికను కూల్చి ఆ కూల్చినటువంటి ప్రజావేదిక దగ్గర నుంచి నిన్న లేక మొన్న మన ఎమ్మెగనూరులో జరిగిన సభ వరకు చెప్పిన అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు. సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, మాట తప్పాడు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, మాట తప్పాడు. సన్న బియ్యం అన్నాడు, ఉన్న బియ్యాన్ని పోగొట్టాడు. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ చూస్తే మీరు కరువు ప్రాంతం, మా ఎమ్మెగనూరు నియోజకవర్గం కర్నూలు పశ్చిమ ప్రాంతం, రాయలసీమ బిడ్డ, నిజమైన మగాడులాగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీఎస్ రైట్ కెనాల్ ని, గుండ్రేవుల ప్రాజెక్టుని, వేదావతి ప్రాజెక్టుని శాంక్షన్ చేస్తే రివర్స్ టెండరింగ్ మీద ఈ రోజు ఆ ప్రాజెక్టులన్నీ నాశనం చేసి గ్రామాన రైతులు వలసలెళ్లిపోయే పరిస్థితి తెచ్చారంటే మీరు ఆలోచించుకోవాలా ఏం పని చేస్తాడో ఈ జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి అదే రకంగా నిన్న మాట్లాడుతూ చూశారు. ఎక్కడైతే చేనేత వర్గానికి సంబంధించి 100 ఎకరాలు కేటాయించి టెక్స్టైల్ పార్క్ ని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేటాయిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఆ భూమిని కొట్టారు. అదే రకంగా 146 కోట్లతో ఎమ్మెగనూరుకు ఇంటింటికి తాగడానికి నీళ్లు ఇవ్వాలని ప్రతి ఒక్కరికి ఒక స్కీము తీసుకొస్తే గాజులు దిన్న ప్రాజెక్టు నుంచి గుడేకల్లు దగ్గర ఉన్న భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని దోచుకునే పరిస్థితి వైసీపీ నాయకులు ఇక్కడ. రేపు సార్
మనం వచ్చిన తర్వాత ఈ దొంగల భాగవతం అంతా ఏదైతే రియల్ ఎస్టేట్ గాని బడుగుల భూములు గాని కొట్టేసినటువంటి అన్ని కార్యక్రమాల మీద ఒక ఎంక్వైరీ చేసి వీళ్ళ తాట తీయాల్సిన పరిస్థితి సార్. ఈ రోజు ఇక్కడ మీరందరూ కూడా ముఖ్యంగా ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి మనందరం ఎన్నికల కురుక్షేత్రం మొదలయ్యింది. ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఎవరైతే మాచాని శివన్న గారు, పద్మశ్రీ మాచాని సోమప్ప గారు, వారి కుటుంబం, నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారి కుటుంబం ఎమ్మెగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో నడిపినటువంటి పరిస్థితి. ఈ రోజు మళ్ళీ అదే విధంగా మాచాని సోమనాథ్ గారు మన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. మోహన్ రెడ్డి కొడుకుగా నేను మాచాని సోమనాథ్ గారు మళ్ళీ ఎమ్మెగనూరు నియోజకవర్గంలో అదే అభివృద్ధి పథం చంద్రబాబు గారి ఆశీస్సులతో, తెలుగుదేశం పార్టీ ఆశీస్సులతో ముందుకు పోతామని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ ఒకటే పిలుపునిస్తున్నాం. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి ఎవరైతే పంచలింగాల నాగరాజు గారు కురవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా పేదవాళ్ళని చెప్పి రేణుకమ్మ పేదరాలే అంట, జగన్మోహన్ రెడ్డి పేదరాలే అంట, పక్కన ఉన్నటువంటి ఇంకొక రెడ్డి పేదవాడే అంట. ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళని చెప్పి రాష్ట్రాన్ని మొత్తం దోచిన వ్యక్తులు వీళ్ళు. అందరూ ఒక మాట అడుగుతున్నారు, సింగిల్ గా సింహం వస్తుందంట. ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, సింగిల్ గా సింహం కాదు, రాష్ట్రాన్ని దోచుకునే దొంగ సింగిల్ గా వస్తాడు. ఆ దొంగని పట్టడానికి ఎవరైతే దొరలు పోలీసులు ఉంటారో నియంత్రణ చేయడానికి ప్రతి ఒక్కరు కలిసి వస్తారు. నీకు కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, అదే రకంగా బీజేపీ సంబంధించిన కూటమిలో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సైకిల్ గుర్తుకు ఓటు వేసి మీరందరూ ఆశీర్వదించాలా. సిద్ధం అంటున్నారు. ఫ్యాను రెక్కలు విరగొట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాం. సైకిల్ గుర్తుకు ఓటు వేసి మీరు జయనాగేశ్వరరెడ్డి నన్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇప్పుడు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఓకే తమ్ముళ్ళు,